హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య విత్ గిరీష్ వర్కర్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసరికి చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక వీడియోలోకి వచ్చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని చింతపండు తీసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని ఒకసారి అయితే వాష్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి కలుపుకునేటప్పుడు గుజ్జు అనేది మనకి తొందరగా అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారా, చింతపండు అనేది మొత్తం బాగా నానిపోయింది. ఇలా కలుపుతుంటే చూడండి ఎలా వస్తుందో. ఇలా మొత్తం కలుపుకొని మనం గుజ్జు అనేది మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇందులో పోసుకున్న తర్వాత ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం సాల్ట్, ఒక చిటికెడు పసుపు వేసుకొని మనకి చింతపండు పులుసు అనేది బాగా చిక్కగా రావాలన్నమాట. అప్పుడు దాకా గ్యాస్ మీదే పెట్టుకొని ఉంచుకోవాలి. మనకి చిక్కగా వచ్చేంత వరకు చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ చింతపండు పులుసు అనేది రెడీ అయ్యేలోపు మనం పక్కనే రైస్ కడిగి అయితే పెట్టుకుందాం. నేనైతే 3 గ్లాసులు రైస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కొని 3 గ్లాసులకి అంటే గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా 3 గ్లాసులకి బియ్యానికి 6 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇంతలోకి ఒకసారి మన పులుసుని అయితే చూద్దాం. చింతపండు పులుసుని చూసారా, దగ్గరకు వచ్చేసేసింది. ఇగో ఇలా చిక్కగా వస్తే సరిపడుతుంది. రైస్ ఉడికేలోపు తాలింపు కూడా పెట్టుకుందాం. వచ్చేసేయండి. తాలింపుకి ఏమేమి కావాలో చూపిస్తాను, చూసేయండి. నేను తాలింపుకి ఏమేమి కావాలో అవన్నీ ముందుగా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటాను. మళ్ళీ హడావుడి లేకుండా ఏమేమి వేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా కోసుకోవాలి. ఒక 5 ఎండుమిర్చి, ఒక 6-7 జీడిపప్పు, కరివేపాకు, పల్లీలు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీని పెట్టుకొని బాండీలోకి ఆయిల్ పోసుకొని నేను చూపించిన తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇది తాలింపు అనేది మంచిగా ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ వేసేసుకున్నాక కలుపుకుంటూనే ఉండాలి. తాలింపు అనేది మాడనివ్వకూడదు. జాగ్రత్తగా చూసుకుంటూ లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఈలోపు మన రైస్ అయిందో లేదో చూసేద్దాం. చూసారుగా, రైస్ కూడా అయిపోయింది. ఈ రైస్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ఇంతలో తాలింపులోకి మనం ముందుగానే చేసుకున్న చింతపండు పులుసుని అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ పులుసుని ఇప్పుడు రైస్లో అయితే వేసేసుకుందాం. చూసారుగా, ఇలా పెద్దది గిన్నె తీసుకొని దాంట్లోకి రైస్ వేసుకోండి. ఈ పులుసుని ఇక రైస్లో వేసేసుకోవాలి. వేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. చాలా వేడిగా ఉంది కాబట్టి ముందు గరిటెతో కలుపుకోండి. కొంచెం వేడి ఆరిన తర్వాత చేతితో కలుపుకుంటే ఆ పులుసు అనేది రైస్లోకి బాగా కలుస్తుందన్నమాట. ఇలా జాగ్రత్తగా ఇంకొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. మీరు ఎంత వేస్తారో దానికి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు చేతితో అయితే కలుపుకుందాం. కొంచెం వేడారింది. చూసారుగా, లాస్ట్కి ఎలా అయితే అయిందనమాట. చూడండి, చూస్తాకి చాలా బాగుంది. చాలా సింపుల్ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.